హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఎప్పుడు చామదుంపలతో పులిసే పెట్టుకుంటారా మీరు? ఇలా ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కింద చపాతీ పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సీజన్ ఉంది కాబట్టి మనకి ఇలా లేతగా ఉన్న ఈ చామదుంపలు అయితే కనిపిస్తున్నాయండి. మీకు మామూలు డార్క్ బ్రౌన్లో ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ అవి కొన్ని విజిల్స్ ఎక్కువ రానివ్వాలి. ఇవి అయితే నేను విజిల్స్కి పెడుతున్నానండి. బాగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఉంటుంది, లేకపోతే మట్టి అయినా ఉంటుందన్నమాట. జస్ట్ బాగా వాష్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని, ఎక్కువ నీళ్లు పోసేయొద్దండి. జస్ట్ 3/4 మునిగే వరకు పోసుకొని విజిల్స్, నేను ఇప్పుడు ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి 4 విజిల్సే రానిచ్చారండి, మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే. ఈ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ మనము ఈ ఫ్రైలోకి కావాల్సిన హోమ్ మేడ్ మసాలాను అయితే తయారు చేసుకుందామండి. ఇక్కడైతే నేను కారానికి సరిపడినంత 4 ఎండుమిర్చులు అయితే వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చండి. 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 4 లవంగాలు, 2 ఇంచుల ఈ చెక్క వేసుకోవాలండి. ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అయితే అవసరం లేదండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను మనము ఈ తాలింపులకి పెట్టుకుంటాం కదండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అది జస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే వేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి బాగా రోస్ట్ అవ్వాలండి. అయిన తర్వాత కొన్ని ఈ కరివేపాకులు అయితే వేసుకోవాలి. ఇదంతా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పర్వాలేదు, జస్ట్ ఆ హీట్కి ముక్కలు కోసి వేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదండి. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదు, మనకి ప్యాన్కున్న హీట్ సరిపోతుంది కాబట్టి అవి బాగా మనకి రోస్ట్ అయిపోతుంది అనమాట. చక్కగా ఇవన్నీ మనకి రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇది పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే అయిపోయి వచ్చిందండి. ధనియాలు బాగా వేగాలి, చూసుకోండి, అప్పుడే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. లేదంటే చేపల పులుసుకి మనం పచ్చి ధనియాలు వేస్తాం కదా, అవి ఉంటాయి. మనకి ఇవన్నీ చిన్న టిప్స్ అండి, జస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయి. మనం ఈ టిప్స్ కొంచెం చిన్నవి కదా, ఓకేలే అనుకుంటే కనుక అవి టేస్ట్ అయితే మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో చిన్న టిప్స్ని పాటిస్తూ ఉండండి. రోస్ట్ చేయండి, డ్రై రోస్ట్ మాత్రమే, ఆయిల్ అయితే వాడొద్దండి. ఇవి హెల్తీ కూడా. మనకి చామదుంపలు ఎక్కువ మనము దేంట్లో వేసుకుంటామండి, గుడ్లు పులుసులో కానీ లేకపోతే నార్మల్గా కానీ ఎక్కువ పులుసు తింటాం. చామదుంపలు హెల్త్కి చాలా మంచిది అనమాట. సో అందుకని మనము అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే సాంబార్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. వీటిలో జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి మనం దీన్ని చపాతీలో కూడా ఇంచక్క తినొచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు. ఒకసారి ఈ రెసిపీని మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మనకి మసాలా అయితే తయారైపోయిందండి. అది చల్లారే లోపు మనకి విజిల్స్ కూడా వచ్చాయి, అండ్ విజిల్స్ అయిపోయింది, ప్రెషర్ పోయింది. ఇంకా మూత ఓపెన్ చేసి దాన్ని అయితే నేను ఇలా డ్రైన్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ మీకు ఎన్ని తీసుకున్నాననే చెప్పలేదు కదా, మొత్తం నేను ఉడకపెట్టింది అయితే 1/2 kg అండి. కానీ ఇందులో సగం మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను, మిగతా సగం నేను మొత్తం తొక్కంతా తీసేసి దాన్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మార్నింగ్ నేను ఎగ్ పులుసులోకి అయితే యూజ్ చేస్తున్నానండి. 1 డే కదా, అవి బాగుంటాయి, ఏం కాదు. సో నేను మిగతా హాఫ్ని ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై చేసే ముందు వీటి తొక్కలు అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి. డ్రైన్కి అయితే పెట్టాను, వాటర్ డ్రైన్ అవ్వకుండా చేస్తే మాత్రం మనకి జిగురు వచ్చేస్తుంది అనమాట, ఫ్రై అస్సలు బాగోదు. ఇంకా మనకి ఈ మసాలా ఏదైతే నూరుకున్నామో అందులో వేసే, అది మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో మనకి ఆ మసాలా అయితే తయారైపోతుంది. ఇదేనండి మనకి మెయిన్ మసాలా. దీంట్లో మీరు హోమ్ మేడ్ కాకుండా ఇంకా ప్యాకెట్ మసాలాలు వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం, అంటే మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. బట్ అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకున్నది అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈలోపు ఈ చామదుంపలు ఏమైతే ఉన్నాయో ఇవి మనకి ఆరిపోయాయి, అలాగే వేడిగా లేవు.
ఇంకా మనకి డ్రైన్ అయిపోయింది కదా వాటర్. సో నేను వీటిని అయితే చక్కగా ఇలా ఒలిచేసుకుంటున్నానండి. తొక్కలు బాగా ఒలుచుకున్న తర్వాత మనము ఈ రౌండ్గా సన్న పీసెస్ కోసుకోవాలండి. మరీ లావుగా కోసేసుకుంటే మనకి నూనెలో వేగం అనమాట. అలా అని మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం మీడియం సైజు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ సైజులో కోసుకుంటే చక్కగా సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఒక చామదుంప కనుక కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. వీటికి సైడ్న కొంచెం పిలకల్లాగా వస్తాయి, అవి బాగా ఉడికిపోతూ ఉంటాయి అనమాట. అవి మనం కావాలంటే పులుసులో వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కూర మొత్తం ఇంకా ముద్దలాగా అయిపోతుంది అనమాట, ముద్ద కూరలాగా. అలా కాకుండా ఉండాలంటే అవి చిన్న పిలకలు అనేవి కొంచెం అవాయిడ్ చేయండి. ఒకవేళ ఉంటే కనుక మీరు పులుసులో కూడా వేసుకోవచ్చు. చూసారా నేను ఇలా కట్ చేసుకున్నాను కదా, కట్ చేసిన తర్వాత కాసేపు అలా కొంచెం విడివిడిగా వేసి ప్లేట్లో పెట్టండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే ఇవి వేయండి. వెంటనే ఆయిల్ వేయంగానే వేసేస్తే అది ఏమవుతుందంటే మనకి సరిగా వేగదు అనమాట, మొత్తం ప్యాన్కి అంటుకుపోతుంది. సో అది కొంచెం నాన్ స్టిక్గా అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనకు వేస్తే మనకి బాగుంటుంది. ఎప్పుడూ తినే కూరలే కదండి, కొంచెం మనం ఎఫర్ట్ పెడితే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది. కొంతమంది సేమ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా మనం మార్చలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింటే మనకి రుచి బాగుంటుంది. అలాగే మనకి చికెన్ పీసెస్ అలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మర్చిపోవద్దు. చూసారా కదా, నేను నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని ఒకేసారి ముద్దలాగా మధ్యలోనే వేసేకండి. ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ కొంచెం అలా విడివిడిగా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే ఇవి వేసిన తర్వాత అస్సలు కదపకండి, అసలు కదపొద్దండి. అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా అలా వదిలేయండి. అప్పుడే దానికి ఉన్న జిగురు కాస్త మనకి ఆయిల్లోకి ఫ్రై అయ్యి మనకి క్రిస్పీగా ఉంటుందన్నమాట. కొంచెం అయితే పసుపు చల్లుకున్నాను పైన, పసుపు వేసాను కదా అని చెప్పి నేను దాన్ని కలిపేయలేదు. కలపకుండా మూత కూడా పెట్టవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా, అవసరం లేదు మూత. జస్ట్ ఇది ఫ్రై అవ్వడానికి మాత్రమే వెయిట్ చేయాలి. సో అలా 5 minutes వదిలేస్తే చక్కగా మనకి ఆయిల్లో అవి వేగిపోతాయి అన్నమాట. చూసారా అవి వేగుతున్నాయి కదా, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి. అలా మరీ సిమ్లో పెట్టేయద్దు, హైలో కూడా పెట్టేయద్దు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఈలోపు నేను పైన ఇంకొక వాటికి గార్నిషింగ్ లాగా కొన్ని వేస్తున్నాను అనమాట. అవి ఏం లేదండి, పచ్చిమిర్చి. ఇక్కడ నేను మామూలు కారం పొడి, అదే కారం అయితే వాడట్లేదు అనమాట, ఎండుమిర్చి ఆల్రెడీ వేసాను కదా. అండ్ ఇక్కడ కొంచెం ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను, కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ చూడండి మీరు, నేను ఎప్పుడైతే వీటిని కదిపానో మనకి ప్యాన్కి అంటుకోకుండా వచ్చాయి. ఇంక అంతేనండి, ఇలా ప్యాన్కు అంటుకోకుండా వస్తే ఇంకా మీరు చేసే ఫ్రై హిట్ అయినట్టే, చాలా బాగుంటుంది అనమాట. చూసారా ముక్క అతుక్కోలేదు, అలాగే మనకి ప్యాన్ నుండి ఈజీగా వచ్చేసాయి. అలాగే మనకి రెండో సైడ్ కూడా వేగితే ఇంకా సరిపోతుందండి. అవి వేగేదాకా మనం వెయిట్ చేయాలి. కొంచెం ప్రాసెస్ టఫే, అంటే మనకి పులుసులో అయిపోయినంత ఈజీగా అయితే అవ్వదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఇలాంటివి నేను ఈవినింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. బాక్స్లోకి మనం ఫ్రై ఎక్కువ పెట్టలేం కదా పిల్లలకి, సో ఈవినింగ్స్ అయితే మనం వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. బాక్స్లో పెట్టేసారి చల్లారిపోతుంది కదా, చల్లారిపోతే ఎట్లయినా టేస్ట్ కొంచెం మారిపోతుంది కాబట్టి ఎక్కువ ఈవినింగ్ టైమ్స్లో చేస్తాను. అందుకని నేను ఈవినింగ్ హాఫే చేశానండి, మొత్తం చేయకుండా హాఫ్ చేశాను, హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చూసారా నాకు ఇప్పుడు ఈ ఫ్రై ఎప్పుడైతే బాగా క్రిస్పీగా అయిపోతుంది అని నాకు తెలిసిందో, ఆలు ఫ్రై లాగా, ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఉప్పు చూసుకోండి, మసాలాలో సరిపోతుంది. నేను వేసింది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోయిందండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎండుమిరపకాయలు కారం లేవు అనుకుంటే మామూలు కారం ఉంటుంది కదా, రెడ్ కారం, అది కూడా మీరు కొంచెం వేసుకోవచ్చు అనమాట. చూసారా అసలు ప్యాన్కి అంటుకోకుండా ఇందులో మనం కొబ్బరి ధనియాల పొడి వేయడం వల్ల మొత్తం ముక్కకి అంటుకుందనమాట. ఎక్కడ మనకి ఆగకుండా కలుపుతూ ఉండాలి మనం అది పొడి వేయంగానే, ఎందుకంటే ఒక సైడ్ పట్టుకొని ఒక సైడ్ పట్టుకోకుండా ఉంటే చప్పగా ఉంటుంది. ఎంతైనా సరే కొంచెం ఈ దుంపలు అనేవి కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట. సో మనకు అది అవాయిడ్ చేయడం కోసం కలుపుకుంటూ ఉంటే, ఇది కొంచెం కలిపేసిన తర్వాత ఒక 2 minutes మనం అలా మూత పెట్టేసుకుంటే చక్కగా అవి మగ్గి మనకి క్రిస్పీగాను ఉంటాయి. ఇంకా సాంబార్లోకి తింటే అండి, అప్పడము అలాంటివి కూడా చేసుకున్నప్పుడు ఇవి కూడా ఇలాంటివి చేసుకుంటే భలే ఉంటుందండి. కానీ వేడిగా తినండి. నేనైతే ఉట్టి అన్నంలోనే తిన్నాను. మార్నింగ్ అయితే పప్పు చేసుకున్నామండి, ఈవినింగ్ దాంట్లోకి సైడ్ డిష్గా అయితే ఇది చేశాను. చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈజీగా మనము ఉట్టిది కూడా తినేయచ్చు అనమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, అప్పుడే తినాలనిపిస్తుంది కదా.
మీకు అది ముద్దగా వస్తుంది అని అనిపిస్తే కనుక మూత పెట్టకండి. ఇదే టిప్ అండి. కలపొద్దు, ఎక్కువ మూత పెట్టొద్దు, అండ్ ఎక్కువ ఉడికించకూడదండి. ఓకేనా? ఇక్కడ చూసారా, మనము తినేద్దాం పదండి. నాకైతే ఇప్పటికీ ఇది చేసి ఒక 4 days 5 days పైనే అవుతుంది. బట్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైనా మీకు ఫ్రై ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. చూసారా, ఇంకా అన్నం పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి పప్పు. ఈ ఫ్రై చేసిన తర్వాత నాకు ఇంకా పప్పుతో తినాలి అని అనిపించలేదు. సో ఫ్రైతో అయితే కలుపుకొని తినేస్తున్నాను. చాలా యమ్మీగా ఉందండి. చూసారా, మీరు దీన్ని ఇంకొకటి కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. బట్ ముక్కలు బాగా ఆరాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు దగ్గరే ఉండి దాటిని కదపకుండా చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత అవి మొత్తం తీసేసిన తర్వాత ఈ పొడి మసాలా వేసేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. సో నేను ఇంకా అన్నంలో కదా ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయ ఫ్లేవరు, ధనియాల ఫ్లేవరు, కొబ్బరి, కొన్ని మనము చెక్క లవంగం వేసాం కదా, అది కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మిగిలిన వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నెక్స్ట్ డే పులుసుకి పెట్టానని చెప్పాను కదా, ఎగ్స్ వేసేసి ఇలా చామదుంపల పులుసు అయితే చేసేసుకున్నానండి బాక్స్లోకి. చాలా బాగుంటుంది. ఎంతమందికి కూర అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు అందరూ యూజువల్గా చేసుకునేదే కదా, చామదుంపలు గుడ్లు పులుసు మునక్కాయ వేసుకొని చేసుకుంటారు. సో ఇది అండి, చక్కగా హ్యాపీగా 1/2 kg చామదుంపలు 2 daysకి అయితే సరిపోతాయి. ముందే మనం ఇలా ప్లాన్ చేసుకుంటే 2 కూరలు ఇంచక్క చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైలింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.